కాంగ్రెస్ పార్టీ విద్యా వ్యవస్థ మీద విద్య మీద ఎంతో ప్రాముఖ్యత దానికి కీలకమైన సమయంతో పాటు బడ్జెట్ కూడా కేటాయించేది. కానీ మొన్న జరిగిన నీట్ ద్వారా విద్యార్థులందరూ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈరోజు తెర మీదకి రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. ఈరోజు యువతే భారతదేశ భవిష్యత్తు కూడా. ఈరోజు యువతకు అందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరే ముఖ్యమైన వారు, మీరే ప్రతిభావంతులు, మీరు విజయం సాధిస్తేనే భారతదేశం విజయం సాధిస్తుంది. యువతకు చెప్పదలుచుకున్న ఒక నినాదం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో యువత లేకపోతే దాని తర్వాత దేశానికి మరొక దిక్సూచి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషనే లేదు కదా. అటువంటి యువత ఈరోజు ఏం చేయాలనో అర్థం కాని సంక్షోభంలో ఉన్నారు. ఈరోజు నీట్ ఈరోజు రద్దు అయిన తర్వాత స్నేహ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు రాసిన లెటర్ సూసైడ్ చేసుకునే ముందు, నేను మీ కలలను నెరవేర్చలేకపోతున్నా. ఈరోజు ఒకసారి ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ టైం మళ్ళీ ఒక్క మార్క్తోనే, నీట్ ఎగ్జామ్ ఏంటి, ఒక్క మార్కుతోనే నీకు టోటల్ కాలేజ్ మారిపోతుంది, ఆ టైమింగ్ మారిపోతుంది, కాలేజ్ మారిపోతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ మార్క్స్ వస్తాయో లేదో తెలియదు. ఆ అమ్మాయి ఆవేదనతో రాసిన ఆ లెటర్ని చూసిన తర్వాత దేశంలోనే విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మాట్లాడారు. విద్యా వ్యవస్థలో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ పరీక్ష రాస్తే, వాళ్ళు నీట్ పరీక్షలో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఉంది కదా. మరి దానికి ఒకవేళ పోయినసారి వచ్చిన వాళ్ళు ఈసారి ఎగ్జామ్ లో డిసప్పాయింట్ వల్లనో ఇంకో దాని వల్లనో ఒకవేళ తక్కువ మార్కులు వస్తే వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు వాళ్ళకు భరోసా ఇవ్వాలా? భారతదేశ పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థలో నీట్ ఎగ్జామ్ కి ఎంతైతే ఖర్చు పెట్టినరో ఈరోజు మన భారతదేశ ఎడ్యుకేషన్ కి అయ్యే బడ్జెట్ కూడా అంతే. విద్యార్థులు వాళ్ళు చదువుకోవడానికి వెచ్చించిన టోటల్ డబ్బు 1.32 లక్షల కోట్ల రూపాయలు పెడితే భారతదేశ ఎడ్యుకేషన్ బడ్జెట్ కూడా 1.4 ఈక్వల్ ఆల్మోస్ట్. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడికి పోతుంది భారత మధ్య? మనకు తినడానికి తిండి లేకపోయినా, ఏమీ లేకపోయినా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మనం అందరం మన ఆలోచన విధానం. మనకు తిండి తినలేకపోయినా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, రేపు నాడు వాళ్ళ ఫ్యూచర్ లో మంచి ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళ కెరియర్ బాగుండాలని ఆలోచిస్తున్నాం ప్రతి తల్లిదండ్రులు. మనం గుడిసెలో ఉన్నా ఒక్క పూట తిన్నా పిల్లలకు మంచి చదువు చదివించుకోవాలని ఆ జనరేషన్ లో ఉన్నాం ఈరోజు. ఈరోజు వాళ్ళ కోచింగ్ కానీ, హాస్టల్స్ ఫీజు కానీ, భోజనం కానీ, పుస్తకాలు కానీ, పరీక్ష ఫీజులకు అన్నింటికి కలిపితే ఈరోజు కేంద్ర ప్రభుత్వ విద్యా బడ్జెట్ కు ఈక్వల్ గా ఉంది. ఈ పైసలను తీసుకుపోయి విద్యా బడ్జెట్ కు పెడతారు. ఇది సరైన పద్ధతి కాదు. దాని మీద ఈరోజు దేశంలో విద్యార్థులు ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వారంతకు వాళ్ళే వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో ఇంత కూడా మార్పు లేదు. ఆ విద్యా వ్యవస్థ లేకపోతే ఈరోజు ఇక్కడ మేము లేము, అక్కడ మీరు లేరు. ఇది విద్యా వ్యవస్థను మీ అందరికీ తెలుసు. గతంలో నరేంద్ర మోడీ గారికి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారే విద్యా వ్యవస్థను సృష్టించినట్లు ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు విద్యా వ్యవస్థకు పునాది లేసింది నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వం. నెహ్రూ గారి హయాంలో, నెహ్రూ గారు లేకపోతే ఎన్ఐటి, ఐఐటి, ఐఐఎం కానీ, ఏఐఎంఎస్ కానీ ఇవన్నీ నెహ్రూ గారి హయాంలో వచ్చినాయి. నెహ్రూ గారు తెచ్చిన ఎన్ని స్కీమ్స్లలో ఈరోజు వాటి వల్లే కదా ఈరోజు భారతదేశంలో, ఈరోజు ప్రపంచంలో ఎక్కడో ఉండేటువంటి గూగుల్ కి సీఈఓ ఈరోజు సుందర్ పిచ్చయ్య గారు ఉన్నారంటే ఐఐటి నుంచే కదా వాళ్ళు వచ్చింది. సుందర్ పిచ్చయ్య కానీ, లేకపోతే పరాగ్ అగర్వాల్ కానీ, అరవింద్ కృష్ణ కానీ వీళ్ళందరూ భారతదేశంలో ఉన్న అత్యంత ట్విట్టర్ సీఈఓ. ఇది నాట్ ఏ జోక్. అది ప్రపంచాన్నే శాసించే స్థాయి నుంచి ఈరోజు వాళ్ళు ఎదగడానికి కారణం ఒకప్పుడు ఐఐటీలు ఏర్పాటు చేసిన ద్వారానే, ఐఐఎంలు ఏర్పాటు చేసిన ద్వారానే, హెచ్ఏఎల్ కానీ, బిఏఆర్సి కానీ, ఇస్రో ఇవన్నీ సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
నెహ్రూ గారి హయాం. ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏం కొత్త సంస్థలను విద్యా సంస్థలు ఏర్పాటు చేసినాడు? ఏమన్నా మాట్లాడితే కులాలకు మతాలకు సంబంధించిన విధ్వంసాలు సృష్టించడం, లేకపోతే నేను రాముడి గుడి కట్టినా అని చెప్పుకోవడం, కొన్ని వందల అడుగులటువంటి పటేల్ విగ్రహాలు పెట్టడం. వాటి వల్ల ఈ జనరేషన్ లో ఉండేటువంటి యువతకు విద్యార్థులకు వచ్చిన న్యాయం ఏంటి? విద్యార్థులు ఆలోచన చేయాలి, యువకులు ఆలోచన చేయాలి. నెక్స్ట్ రాబోయే జనరేషన్ కి ఈ నీట్ ఈ విధంగా అన్యాయం జరుగుతుంది అంటే ఈ విధంగా జరుగుతున్న విధానానికి రేపనాడు నీట్ తో పాటు కేవలం ఒక 4 ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సి కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి కానీ, జేఈ కానీ, నీట్ కానీ, ఈ 5 సంస్థల మీద తల్లిదండ్రులు పెడుతున్న ఖర్చు ఏ స్థాయిలో ఉందంటే ఈరోజు కేంద్ర విద్యా బడ్జెట్ ఎంత ఉందో దానికి 3 రెట్లు ఎక్కువ ఉంది. కేంద్ర విద్యా బడ్జెట్ వాళ్ళ ఎడ్యుకేషన్ కి పెట్టిన బడ్జెట్ కు 3 రెట్లు ఎక్కువ ఉంది. ఈ డబ్బునంతా తీసుకుని మళ్ళీ అక్కడనే పెడతారు. ఎందుకంటే అక్కడ దేశంలో పరిస్థితి అట్లే ఉంది. గతంలో కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా కేసీఆర్ కూడా అదే విధంగానే చేసింది. ఈరోజు ఆ విద్యకు మీరందరూ చూస్తుంటారు, రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొని వచ్చి ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి 119 నియోజకవర్గాలను దాదాపు 2600 మంది విద్యార్థులు ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని కులాలకు మతాలకు అనుగుణంగా ఆ స్కూల్లో ఉండే విధంగా ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ తో పాటు అన్ని ఉండే విధంగా ఈరోజు అంత బ్రహ్మాండమైన అంటే కార్పొరేట్ స్కూల్స్ కూడా ఏంటికి పనికిరాని విధంగా ఈరోజు తయారు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈరోజు ముందుకు పోతుంది. విద్యా వ్యవస్థ మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. విద్యార్థులారా మీరందరూ మేల్కోవాల్సిందిగా విద్యార్థులను కోరుకుంటున్నాం. మీ అంతటి ఇది మీ భవిష్యత్తు, మన భవిష్యత్తు. రేపన్నాడు మీ తలరాతలను మీరే మార్చుకోవాలి. దానికోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థను పెంపొందాలా, దేశం బాగుపడాలా, రాష్ట్రాలు బాగుపడాలనే వ్యవస్థలో ముందడిగేసింది, మొట్టమొదటి అడిగేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టే కదా ఈరోజు ఈ స్థాయిలో కూడా మనం ముందుకు పోతా ఉన్నామంటే, లేకపోతే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కానీ, లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ వల్ల ఈరోజు మనం ముందుకు పోయిందా? ఈరోజు నెహ్రూ గారు ఏర్పాటు చేసిన తర్వాత, నెహ్రూ గారి హయాంలో కానీ, ఇందిరాగాంధీ హయాంలో కానీ రోదసీ రంగంలో ఈరోజు మనం ఇంత స్థాయిలో ఎందుకు ముందుకు పోయినాం? రాకెట్ లాంచర్స్ ఈ స్థాయి నుంచి ముందుకు పోతా ఉన్నాం అంటే ఉపగ్రహాలను మనం స్వయంగా ఇక్కడి నుంచి మొదలు పెట్టే విధంగా నిఘావుగా ఉపగ్రహాలు ఈరోజు తయారవుతున్నాయంటే దానికి కారణం ఆ రోజు వేసినటువంటి పునాదులే కదా. అంటే విద్యా వ్యవస్థను రోజు రోజుకు అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాలి. కానీ ఈరోజు స్కామ్లతోన, స్కీమ్లతోన ముందుకు పోవడం వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు నాశనం అయిపోతున్నారు. వాళ్ళకు దిక్కు తెలియని పరిస్థితిలో ఉండిపోతున్నారు. నీట్ ఎగ్జామ్ పోతారు 1,00,000 మందితో. నీట్ ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ 21 లక్షల మంది పరిస్థితి ఏంది? దాని గురించి ఆలోచన చేసే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును ముందు కదలాలి. దీని మీద విద్యార్థులందరూ రోడ్లు ఎక్కి ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తాం. మీకు అండగా ఉండడానికి ప్రతి ఒక్క మా ఆర్గనైజేషన్స్ కానీ, మేము కానీ సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకు తోడుగా ఉండడం కోసం అవసరమైతే మేమే అడుగు వేసి ధర్నాలకు ముందుకు పోవడానికి ఉన్నాం. మీకోసం మేము పోరాటం మొదలు పెడతాం, పోరాటం చేస్తాం. కానీ స్వచ్ఛందంగా ఏదైతే స్వతంత్రం భారతదేశానికి రావడం కోసం ఏదైతే యువకులు ముందుకు అడిగేశారో, తెలంగాణ రావడం కోసం ఏ విద్యార్థులు అయితే తొలి అడిగేశారో, ఈరోజు ఈ విద్యా వ్యవస్థతో పాటు ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకమైన వ్యవస్థలను తుదిముట్టించాలంటే మనందరం మళ్ళీ రంగం సిద్ధం చేయాలి. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ వారి హయాంలో ఏర్పాటు చేసిన విద్యారంగ సంస్థలతో పాటు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఈరోజు అదానికి, అంబానీకి అప్పచెప్తున్నారు. ప్రభుత్వ రంగం చేసి ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క ఇటుక పిల్ల పేర్చుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి విద్యార్థులందరికీ కూడా మన దేశాన్ని మనం కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. అదేవిధంగా మన జిల్లా, మన గ్రామం దగ్గర నుంచి మనం మొదలు పెడితే దేశం వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత
మనందరి మీద ఉంది అని చెప్పి మీరందరూ కదం తొక్కాలి, మీరందరూ నడుం బట్టి రోడ్ల మీదకి రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ నెక్స్ట్ ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో యువత లేకపోతే దాని తర్వాత దేశానికి మరొక దిక్సూచి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషనే లేదు కదా. అటువంటి యువత ఈరోజు ఏం చేయాలనో అర్థం కాని సంక్షోభంలో ఉన్నారు. ఈరోజు నీట్ ఈరోజు రద్దు అయిన తర్వాత స్నేహ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు రాసిన లెటర్ సూసైడ్ చేసుకునే ముందు, నేను మీ కలలను నెరవేర్చలేకపోతున్నా. ఈరోజు ఒకసారి ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ టైం మళ్ళీ ఒక్క మార్క్తోనే, నీట్ ఎగ్జామ్ ఏంటి, ఒక్క మార్కుతోనే నీకు టోటల్ కాలేజ్ మారిపోతుంది, ఆ టైమింగ్ మారిపోతుంది, కాలేజ్ మారిపోతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ మార్క్స్ వస్తాయో లేదో తెలియదు. ఆ అమ్మాయి ఆవేదనతో రాసిన ఆ లెటర్ని చూసిన తర్వాత దేశంలోనే విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మాట్లాడారు. విద్యా వ్యవస్థలో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ పరీక్ష రాస్తే, వాళ్ళు నీట్ పరీక్షలో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఉంది కదా. మరి దానికి ఒకవేళ పోయినసారి వచ్చిన వాళ్ళు ఈసారి ఎగ్జామ్ లో డిసప్పాయింట్ వల్లనో ఇంకో దాని వల్లనో ఒకవేళ తక్కువ మార్కులు వస్తే వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు వాళ్ళకు భరోసా ఇవ్వాలా? భారతదేశ పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థలో నీట్ ఎగ్జామ్ కి ఎంతైతే ఖర్చు పెట్టినరో ఈరోజు మన భారతదేశ ఎడ్యుకేషన్ కి అయ్యే బడ్జెట్ కూడా అంతే. విద్యార్థులు వాళ్ళు చదువుకోవడానికి వెచ్చించిన టోటల్ డబ్బు 1.32 లక్షల కోట్ల రూపాయలు పెడితే భారతదేశ ఎడ్యుకేషన్ బడ్జెట్ కూడా 1.4 ఈక్వల్ ఆల్మోస్ట్.